5.5K వ్యూస్ ఇన్ 1 డే. సో, యూట్యూబ్‌లో షార్ట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలనేది నేనైతే ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను. ఇవన్నీ నా వ్యూస్ ఇన్ 1 డే ఓన్లీ అండి. సో, ఫస్ట్ మనమైతే యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాం. దెన్ మనకి కింద యాడ్ సింబల్, ప్లస్ సింబల్ కనబడుతుంది మిడిల్‌లో, బాటమ్‌లో. సో, అది ఓపెన్ చేసుకుంటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన యాడ్ అనేది రెడ్ సింబల్‌కి పక్కన లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. అది ఓపెన్ చేస్తే గ్యాలరీ అంతా ఓపెన్ అవుతుందండి మనది. సో, మనకి ఈ గ్యాలరీలో మనం ఏదైతే వీడియో గానీ, పోస్ట్ లైక్ ఫోటో గానీ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నామో దాన్నైతే మనం క్లిక్ చేస్తాము. సో, క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇలా వస్తుంది. అది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం డన్ అనేది కొడితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రాసెస్ ఇట్ అనమాట. సో, ప్రాసెసింగ్ అయితే జరిగిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంది కదా, అది కొట్టేయకుండా ఫస్ట్ మనం ఏదైనా ఎడిట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. నాకైతే నేను ఆల్రెడీ సాంగ్తో మొత్తం రీమేక్ చేసుకున్నదే నేను పెట్టుకున్నాను వీడియో కాబట్టి. సో, నేనైతే అది అప్లోడ్ చేయడానికి నాకైతే అవసరం లేదు. మీకు అవసరం ఉంటే పైన యాడ్ సౌండ్స్ అని ఉంటుంది. సో, అది మనం క్లిక్ చేసుకొని ఇలా సౌండ్స్ మనకి ఏది కావాలంటే అదైతే మనం సెట్ చేసుకొని యాడ్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత ఇంకా ఏదైనా టెస్ట్ కానీ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే కొడతామండి. నెక్స్ట్ అయితే కొట్టిన తర్వాత మనకి ఇట్లయితే ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, టైటిల్. సో, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ మన పోస్ట్‌కి సంబంధించి ఏది పెడితే మనకి అది వైరల్ అవుతుంది, ఏది పెడితే మనకి వెళ్తుంది అనిపిస్తుంది. సో, ఇది ఎమోషనల్ నేను పెట్టేది కాబట్టి నేనైతే ట్రెండింగ్, ఎమోషనల్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ పెయిన్. సో, అండ్ డీప్ లైన్స్ అని పెట్టుకున్నాను నేనైతే. సో, ఎనఫ్ అనిపించింది. అండ్ ఆల్సో అండ్ మనం ఎప్పుడు షార్ట్స్ పెట్టేటప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్ రేస్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ డ్రాగ్ సమ్ మోర్ పీపుల్ అనమాట. సో, మనకి వ్యూస్ పెరగడానికి చాలా యూజ్ అవుతుందండి. నేనైతే అందుకనే డిడ్ యూ సెట్ యువర్ లిమిట్స్ అని క్వశ్చన్ అయితే రేస్ చేశాను. దీనివల్ల కామెంట్స్ మనకి ఆడియన్స్ పెడతారు. దానివల్ల మనకి వాళ్ళతో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ విజిబిలిటీ దగ్గర పబ్లిక్ అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్లిస్టెడ్, ప్రైవేట్ అని ఉంది. సో, ప్రైవేట్లో పెడతారు చాలామంది. ఇదే పెద్ద తప్పు. ప్రైవేట్లో పెడితే వ్యూస్ రావండి. ఖచ్చితంగా పబ్లిక్లోనే పెట్టుకోవాలి. అండ్ దెన్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది సెలెక్ట్ ఆడియన్స్ అని. ఒకవేళ మీరు చేసేది కిడ్స్ కోసం అయితే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టుకోవాలి. కాదు మనం చేసేది నార్మల్ కంటెంట్ అనుకుంటే నో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం. సో, నెక్స్ట్ డిస్క్రిప్షన్ అని అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసుకుందాము. సో, సమ్ పెయిన్స్ ఆర్ సైలెంట్ అని నేనైతే ఇచ్చుకుంటున్నాను. బికాజ్ నా పోస్ట్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే నేను ఇచ్చుకుంటానండి. అందరూ వచ్చి ఇక్కడ చూడాలి కాబట్టి ఏదో డిస్క్రిప్షన్ ఇస్తే వస్తారనుకోవడం మనది తప్పు. సో, మనం ఇది ఇచ్చుకున్నాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనం ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నాం, వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలని మనం ఈ పోస్ట్‌ని పెడుతున్నాం అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ అయితే నేను నా ఛానల్ని ప్రమోట్ చేసుకుంటున్నాను. ఇది నేను మీకు చూపించడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నానండి. అందుకని నేను ఇలా పెడుతున్నాను. అంతేగాని డిస్క్రిప్షన్ అయితే చిన్నగా అయితే పెట్టుకోవద్దు, మంచిగానే పెట్టుకోండి. అండ్ టైటిల్ దగ్గర మనకి ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. 100 వర్డ్స్ వరకే మనకి పెట్టుకోవడానికి ఉంటుంది, 100 లెటర్స్ వరకు. ఇక్కడైతే లిమిట్ ఏమీ ఉండదు కాబట్టి మనం డిస్క్రిప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో, కామెంట్ మీ అని పెట్టేశాను. వాట్ ఐ షుడ్ పోస్ట్ ఇన్ నెక్స్ట్ వీడియో అని కూడా ఆడియన్స్ని అడుగుతున్నాను అనమాట. సో, దీనివల్ల మనకి వాళ్ళు మెసేజ్ చేయడానికి కామెంట్స్, వ్యూస్, షేర్స్కి మనకి ఒక కొంచెం స్కోప్ ఉంటుంది. సో, టర్న్ ఆన్ సింబల్ అయితే ఆన్ చేసేసుకొని బ్యాక్ వచ్చేసానండి. అండ్ నెక్స్ట్ ఏం లేదు, ఒకసారి మొత్తం మనం డిస్క్రిప్షన్ పబ్లిక్లో ఉందా లేదా అండ్ ఆడియన్స్ అండ్ ఆల్సో టైటిల్ మొత్తం రీచెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన ఎడిట్ సింబల్ ఉంటుంది, పెన్సిల్ సింబల్. అది ఓపెన్ చేసుకొని మనకి ఏ క్లిప్ అయితే స్క్రీన్ మీద కనబడాలో దాన్ని అయితే మనం సెట్ చేసుకోవాలండి. సో, ఇక్కడ మనం చూస్తే డిడ్ యూ సెట్ యువర్ లిమిట్స్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే మనం ఆపి పైన టిక్ సింబల్ క్లిక్ చేస్తాం. నాకైతే మొత్తం ఇమేజ్ ఇదే ఉంది కాబట్టి నేను అదే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. ఇంకా అప్లోడ్ చేసుకోవడమే మనకైతే మిగిలిందండి. ఇలా అప్లోడ్ చేసి చూడండి. యూ విల్ గెట్ మోర్ వ్యూస్ దెన్ ప్రీవియస్ వన్. సో,